మన జీవిత ఈ ప్రయాణంలో దేవుని కొరకు ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా రక్షింపబడి మనల్ని మనము దేవునికి సమర్పించుకున్న తర్వాత మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మన వ్యక్తిగత విశ్వాస జీవితపు అభివృద్ధి కొరకు. ఒకటేంటి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. రెండవది, మన వ్యక్తిగత విశ్వాస అభివృద్ధి కొరకు మనము ఎలాంటి విశ్వాస ప్రయాణము చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనేక మంది స్త్రీలను గురించి మనము నేర్చుకున్నాం. ఈ రోజు నుండి మన వ్యక్తిగత అభివృద్ధి సంఘములో, ఎక్కడ? సంఘములో వ్యక్తిగతంగా నువ్వు ఎలాగ అభివృద్ధి చెందాలి? సంఘములో ఒక వ్యక్తిగా నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాలను మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. అపోస్తలుడైన పేతురు సంఘాన్ని గురించి అనేక విషయాలు రాస్తూ ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియపరిచాడు. చాలాసార్లు మీరు చదువుంటారు. ఈరోజు ఆ అంశంలో నుండి అనేక విషయాలు మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములు అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దేని గురించి మాట్లాడుతున్నాడు? నశించిపోవచ్చున్న సువర్ణము అంటే పాడైపోతున్న బంగారం. ఏంటి చెప్పండి? పాడైపోతున్న బంగారం అట అగ్ని వల్ల శుద్ధి చేయబడుతుంది. బంగారాన్ని పాడు చేసే కొన్ని రకాల మూలకాలు ఉన్నాయి. బంగారాన్ని పాడు చేసే కొన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పదార్థాల వల్ల, ఆ మూలకాల వల్ల బంగారం ఎప్పుడైతే పాడవుతూ ఉందో, పాడైపోతున్నటువంటి ఆ బంగారాన్ని ఏం చేస్తారట? అగ్ని చేత శుద్ధి చేస్తారు. అంటే పాడైపోతున్న పనికిరాని బంగారం. అది ఏ బంగారం చెప్పండి? ఎందుకు పనికిరాని బంగారం? దానిలో అనేక రకాల మూలకాలు కలిసాయి, అనేక రకాల వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. ఎప్పుడైతే బంగారమే కానీ దాంట్లో పరిపూర్ణమైన బంగారం అది కాదు. దానిలో బంగారం కంటే చెడు ఎక్కువగా ఉంది, వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యర్థ పదార్థాలతో వ్యర్థమైపోతున్న బంగారాన్ని అగ్ని చేత శుద్ధి చేయబడితే అది స్వచ్ఛమైన సువర్ణముగా మార్చబడుతుంది కదా అని చెబుతూ ఏమంటూ ఉన్నాడో ఆ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దానికంటే అమూల్యమైనది. దేనికంటే? బంగారం ఎంత విలువైనదో ఈ మానవ ప్రపంచంలో, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష వలన శుద్ధి చేయబడుచున్నది. క్షమించాలి. మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. దేనికంటే అమూల్యమైనది? బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అని ఏమన్నాడు? ఈ శోధనల చేత మన విశ్వాసము పరీక్షించబడుతుంది. వ్యర్థమైన పదార్థాలతో ఉన్న సువర్ణము అగ్ని చేత ఎలాగ పరీక్షించబడి స్వచ్ఛమైన బంగారముగా మారతాదో, మన విశ్వాస జీవితము కూడా శోధనల చేత పరీక్షింపబడుతుంది. అలాగా శోధనల చేత పరీక్షింపబడిన తర్వాత ఏం జరుగుద్దట? ఆ మాటలు జాగ్రత్తగా చదవాలి. శోధనల చేత మన విశ్వాసము పరీక్షకు నిలబడితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు. ఒకటి మెప్పు, రెండవది మహిమ, మూడవది ఘనత. ఈ మూడు అండర్లైన్ చేసుకోవాలి. వీటి మీదే మనం ప్రయాణం కొనసాగుతాం. మొట్టమొదటిగా మెప్పు. మెప్పు అంటే ఏంటి? మెప్పు అంటే పొగట్టం. మెప్పు అంటే మెచ్చుకోవడం, హానర్ కదా. మెచ్చుకోవడం, చేసిన పనిని మెచ్చుకోవడం. ఒకటి మెచ్చుకుంటాడట దేవుడు, రెండవది మహిమపరుస్తాడట, మూడవది ఘనతనిస్తాడు. అంటే ఘనత అంటే ఏంటి?
కిరీటం కదా. ఘనత అంటే ఏంటి? కిరీటం లేదా దేవుడిచ్చే బహుమానం. మొట్టమొదటిగా దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. ఎప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు? శోధనల చేత మన విశ్వాసము పరీక్షింపబడినప్పుడు. ఈ 2026లో మన విశ్వాస జీవితంలో దేవుడు శోధనల చేత మన విశ్వాసాన్ని పరీక్షించుచూ ఉన్నాడు. ఒకవేళ పరీక్ష లేకపోతే పరీక్షించబోతున్నాడు. ఎందుకు? నీకు మెప్పు కలగాలి, రెండవది మహిమ కలగాలి, మూడవది ఘనత కలగాలి. ఈ మూడు నీ జీవితంలో రావాలంటే ఎక్కడ? ప్రభు వచ్చినప్పుడు ఆయన వచ్చే సమయానికి నువ్వు పొందబోయే మెప్పు, పొందబోయే మహిమ, పొందబోయే ఘనత చాలా గొప్పది. ఈ లోపల నువ్వేం చేయాలంటే ఈ భూమి మీద నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. అంటే శోధనలు నీ జీవితంలో వస్తాయి కదా. శోధనలు నీ జీవితంలో వస్తాయి. మనం ఎలా శోధించబడతాం? ఇదే విషయాన్ని మనం పరిశీలన చేయబోతున్నాం. దేని చేత మనము శోధింపబడతాం? ఎప్పుడైతే మనం ఒక విశ్వాసిగా మారామో అమూల్యమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాము. ఎలాంటి విశ్వాసాన్ని చెప్పండి? అమూల్యమైన బంగారము కంటే విలువైన విశ్వాసాన్ని కలిగిన నీవు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. దేని ద్వారా పరీక్షిస్తాడు అంటే శోధనల ద్వారా ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆయన శోధన చేత నిన్ను పరీక్షిస్తాడు. శోధన చేత నన్ను పరీక్షిస్తాడు. ఒక ఆవిడ అంటుంది, ఈ మధ్యలో శోధనలు ఎక్కువైపోయినాయండి అన్నాను. ఏమి ఎక్కువైపోయినాయంట? శోధనలు ఎక్కువైపోయినాయండి, బాధలు ఎక్కువైపోయినాయండి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడైతే నువ్వు శోధనల గుండా వెళ్తున్నావో, ఎప్పుడైతే నువ్వు బాధల గుండా వెళ్తున్నావో, ఎప్పుడైతే నువ్వు ఇబ్బంది గుండా వెళ్తున్నావో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏమివ్వడానికి? మెప్పివ్వడానికి. ఏమివ్వడానికి? మహిమనివ్వడానికి. ఏమివ్వడానికి? ఘనతనివ్వడానికి. దేవుడు నిన్ను పరీక్షకు నడిపిస్తూ ఉన్నాడు. పరీక్షలో నీవు ఉన్నావు. ఇందుకు దేవుడు ఎలా పరీక్షిస్తాడో అనేక ఆత్మీయ సత్యాలు ఈరోజు మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. దేవుడు అమూల్యమైన విశ్వాసాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వస్తాయి శోధనలు? ఎవరైతే అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి, అల్ప విశ్వాసులకి ఏ బాధలో ఉండవు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ విశ్వాసులకి? అల్ప విశ్వాసులకి ఏ బాధలో, వాళ్ళు చాలా సాపికి వెళ్ళిపోతారు. అవిశ్వాసులకి ఇంకా బాధలో ఉండవు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, దేవుని దృష్టిలో ఘనమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. నీవు శోధనలకు గురవుతావు. కానీ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకి ఉంచుతాడు కదా. ఆ మాట చాలాసార్లు చదివాం. ఒకసారి చూద్దామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అంటాడు 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధనల తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన, అంటే నీ స్థాయిని బట్టి నీకు శోధన ఉంటుంది. నీ స్థాయిని బట్టే దేవుడు నిన్ను శోధిస్తాడు. నీ స్థాయిని బట్టే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీ శక్తికి మించిన బరువును ఆయన నీ నెత్తి మీద పెట్టడు. నీ సామర్థ్యానికి మించిన బరువు నీ నెత్తి మీద పెట్టడు. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుడు నిన్ను శోధిస్తాడు. రెండవది, నీ సామర్థ్యమును బట్టే ఆయన నిన్ను గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ₹1,00,00,000 శోధన వచ్చింది అనుకో, నా స్థాయి అంటే తెలుసా? ₹1,00,00,000 నా కెపాసిటీ. ₹1,00,000 శోధన వచ్చింది అనుకో, నీ కెపాసిటీ ఎంత? ₹1,00,000. ₹10,000 శోధన వచ్చిందంటే నీ కెపాసిటీ ఎంత? ఇప్పుడు గొప్పగా మనం చెప్పుకోవాల్సిన విషయాన్ని చెప్పనా? మన కెపాసిటీ పెరగాలి, మన స్థాయి పెరగాలి. ఏ విషయంలో? పరీక్ష రాసే విషయంలో, పరీక్ష నెగ్గే విషయంలో, విజయాన్ని పొందే విషయంలో మన స్థాయి పెరగాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుడు నిన్ను శోధిస్తాడు. క్లారిటీ వచ్చిందా లేదా? ఎవరిని? అమూల్యమైన విశ్వాసము కలిగిన వారిని. ఎవరినట? అమూల్యమైన విశ్వాసం కలిగిన వారిని దేవుడు శోధిస్తాడు. శోధించిన తర్వాత దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాల గురించి మనము ముందుకి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఆయన మనల్ని శోధిస్తాడు. ఎలాగంటే మన సామర్థ్యాన్ని బట్టి. మాత్రమే ఆయన మనల్ని శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు?
ఎలా శోధించబడతాము అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పాయింట్ నెంబర్ 1 జాగ్రత్తగా చదువుదాము. మార్కు సువార్త. మార్కు సువార్తలో ఒక అద్భుతమైన విషయం మనకి కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మాటలు మనము ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెబుతున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం జాగ్రత్తగా చదువుదామా. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం అంటాడు, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడి. అంటే దేవుడు మనల్ని దేంతో శోధిస్తాడు అంటే సమాధానం లేకుండా చేస్తాడు దేవుడు మనకి. ఏం లేకుండా ఉండదు మనకి. ఎక్కడికి వెళ్ళి ఏముండదు, సమాధానం ఉండదు చెప్పాడైనా. కానీ ఎలాగుండాలి, నువ్వు ఎలాగుండాలి? సమాధానముగా ఉండాలి. కానీ ఏముంటది నీకు? సమాధానం లేకుండా ఉంటుంది. ఇంట్లో ఉండదు సమాధానం, బయటికి వెళ్తే ఉండదు, స్నేహితుల మధ్య ఉండదు, బంధువుల మధ్య ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి మనకు దొరకదు. దేవుడు నిన్ను శోధిస్తున్నాడు. ఎందుకంటే సమాధానంగా ఉంటావా, ఉండవా? ప్రేమించవలసిన వారు, ఆదరించవలసిన వారు, మనల్ని అర్థం చేసుకోవలసిన వారు, మనతో ఉండవలసిన వారే మనకి ఏం కలగజేస్తారు అంటే చిరాకును కలిగిస్తారు, ఇబ్బందిని కలిగిస్తారు, సమాధానం లేకుండా చేస్తారు. నువ్వు శోధించబడుతున్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? సమాధానం నీ జీవితంలో లేదంటే, సమాధానము నువ్వు వెతుకుతూ ఉన్నావంటే దాని అర్థం ప్రభువు నిన్ను శోధిస్తున్నాడు. ప్రభువు నిన్ను శోధిస్తున్నాడు. కాబట్టి నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? సమాధానము అంటే శాంతిని కదా, సమాధానముగా. నేను అంటాను, ఈ ప్రపంచంలో అన్ని దానాల కంటే ఏ దానం గొప్పదో తెలుసా? చెప్పండి. సమాధానం గొప్పది. ఏం గొప్పది? సమాధానం గొప్పది. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. మీరు చాలాసార్లు వినుంటారు, నేను కూడా చదివాను. డాక్టర్ గారి దగ్గరికి వెళితే మంచి సూట్ వేసుకుని చక్కగా వెళ్ళాడు. ఆయన చాలా బాగున్నాడు. ఏంటి ప్రాబ్లం అని అడిగితే మైండ్ పీస్ఫుల్గా లేదండి, మైండ్లో ప్రశాంతత లేదండి. నీకు నచ్చిన భోజనం తిను అన్నాడట ఆయన. తింటున్నాను సార్. చక్కగా నీకు నచ్చినట్టుగా నువ్వు పడుకో, నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయి, నీకు ఏది ఇష్టమో నిన్ను వలే నీ పొరుగు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పాడంట ఆయన. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, చాలా బాగుంది. మరి నీకు ఎలాంటి జబ్బు లేదయ్యా, నీ జబ్బుకి ట్రీట్మెంట్ లేదు అని చివరిగా ఒక సలహా చెప్పాడట. మన ఊర్లో సర్కస్ ఉంది. అక్కడ సర్కస్లో ఈ బఫూన్ చాలా బాగా అందరినీ నవ్విస్తున్నాడు. నేను కూడా వెళ్ళానయ్యా, ఎంత నవ్వో. ఆ 3 గంటల్లో మధ్య మధ్యలో వచ్చి మనల్ని నవ్విస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళు, నీకేం దొరుకుద్ది? సమాధానము దొరుకుద్ది అంటే డాక్టర్ గారితో అన్నాడంట, అందరినీ నవ్వించి ఆ బఫూన్ గారిని నేనే అండి, నాకేం లేదు. కొన్ని సందర్భాల్లో మనకు అర్థం అవ్వాల్సిన విషయం తెలుసా? దేవుడు నీ జీవితంలో సమాధానం లేకుండా నిన్ను రేపుతాడు ఆయన. సమాధానం ఉండదు. 18 నుండి 20 సంవత్సరాల వయసులో దావీదును దేవుడు పిలిచి రాజుగా అభిషేకించాడు. అప్పుడు దావీదు అనుకున్నాడు, ఈ రోజు నుండి నేను రాజును, ఈ రోజు నుంచి నేను ఎవరిని? రాజును అని అనుకున్నాడు కానీ, రాజు అయ్యాడు కానీ, అభిషేకించబడ్డాడు కానీ ఏం లేదు చెప్పాలి. 15 సంవత్సరాలు శోధించబడ్డాడు. 15 సంవత్సరాలు పేరు గొప్ప, ఊరు ఏంటి పేరు గొప్ప? రాజు. ఎవరి చేత అభిషేకించబడ్డాడు? దేవుని చేత. కానీ రాజ్యాధికారం ఉందా? లేదు. దేవుడు నిన్ను రాజును చేయాలని అనుకుంటే దేవుడట మన చేత మొట్టమొదటి యుద్ధం చేయిస్తాడట. ఒక రాజుకు ఉండవలసిన అర్హతల్లో మొట్టమొదటి అర్హత ఏం తెలుసా? 1 జ్ఞానం ఉండాలి, 2వది యుద్ధ నైపుణ్యం ఉండాలి, 3వది శత్రువు ఎవరో తెలుసుకునే వివేకము ఉండాలి. దేవుడు మన జీవితాల్లో కూడా సమాధానం లేకుండా చేస్తాడు. నేను అంటాను, సమాధానము లేని పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి తెలుసా? సమాధానముగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు.
నీ అమూల్యమైన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు ఫెయిల్ అవుతావా, పాస్ అవుతావా? దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు సమాధానాన్ని పోగొట్టడానికి ఎప్పుడు ఎవరు ఎలా తయారవుతారో మనకు తెలియదు. మన ఇల్లే మనకి ఎలా మారిపోద్ది? సమాధానము లేని గృహముగా మారిపోద్ది. పైకి రాసుకుంటారు సమాధాన గృహం అని. ఏ గృహం చెప్పండి? అది సమాధాన గృహం, సమాధాన నిలయం. కానీ అందులో ఏముండో తెలుసా? దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఏమి లేకుండా చేసి, సమాధానము లేకుండా చేసి. చాలా సందర్భాలు అంటాం, పిల్లలు చెప్పని మాట వింటలేదండి, చాలా బాధగా ఉంది అనిపిస్తుంది. భార్యకి అనిపిస్తుంది, భర్త నాకు సమాధానం లేకుండా చేస్తున్నాడు. భర్తకు అనిపిస్తుంది, భార్య నాకు సమాధానం లేకుండా చేస్తుంది. పిల్లలకు అనిపిస్తుంది, ఇదేంటి మా అమ్మ నా బుర్ర తినేస్తుంది, మా అమ్మ నా బుర్ర తినేస్తుంది, మా నాన్న నా బుర్ర తినేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. మన జీవితాల్లో ఎప్పుడైతే అమూల్యమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో మనము శోధింపబడతాము. మొట్టమొదటిగా దేవుడు సమాధానము పోయిందంటే నిస్సారమైన ఉప్పట. ఏం పోతే? సమాధానాన్ని ఎవరైతే పోగొట్టుకున్నారో వారెవరు? నిస్సారమైన ఉప్పు అని ప్రభువే చెప్పాడు. నేను అంటాను, సమాధానాన్ని కలిగి సారవంతమైన ఉప్పుగా మనం ఉండి అమూల్యమైన విశ్వాస శోధనలో, పరీక్షలో మనం ఏం పొందుకోవాలి? విజయాన్ని పొందుకోవాలి. మన వ్యక్తిగతమైన అభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధిలో, నీ వ్యక్తిగతమైన అభివృద్ధిలో నువ్వు సమాధానానికి శోధించబడతావు. అప్పుడు ఎవరి దగ్గర రావాలి తెలుసా? సెటిల్మెంట్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మన జీవితాల్లో సమాధానం లేకుండా గొడవలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు సెటిల్మెంట్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? సమాధానకర్త అయిన ప్రభు దగ్గరకు నీవు రావాలి. నువ్వు సహించుకునే అంత శోధన మాత్రమే ఆయన నిన్ను శోధిస్తాడు. నీ స్థాయికి మించి ఆయన నిన్ను శోధించేవాడు కాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో. మన సామర్థ్యాన్ని బట్టే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనము నిలబడాలి, గెలవాలి, దేవుణ్ణి మహిమపరచబడాలి. అంటే అర్థము సారవంతమైన జీవితం అంటే సమాధానాన్ని కలిగి జీవించడం. ప్రతి విషయంలో శత్రువును కూడా ప్రేమించే స్వభావం, మోసం చేసిన వారిని ప్రేమించే స్వభావం, అన్యాయం చేసిన వారిని ప్రేమించే స్వభావము, తిట్టిన వారిని ప్రేమించే స్వభావము. ఎవరైనా మనకు అన్యాయం చేశారనుకోండి, మన కళ్ళ ముందు కనపడితే మన సమాధానం ఎగిరిపోద్ది. మంచివి ప్రేమ విందుకి వెళ్ళాం, చక్కగా ప్లేట్లో అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, ఆ ప్లేట్ పెట్టుకున్నాం, మనల్ని మోసం చేసినోడు ఎదురుకుండా ఉన్నాడు. ఏమైపోద్ది మన సమాధానం? చెప్పాలి. మనల్ని అన్యాయం చేసినోడు ఎదురుకుండా ఉన్నాడు, మనల్ని అవమానపరిచిన వాడు ఎదురుకుండా ఉన్నాడు, మనల్ని హేళన చేసిన వాడు ఎదురుకుండా ఉన్నాడు, మనల్ని తిట్టిన వాడు ఎదురుకుండా ఉన్నాడు, మన మీద లేనిపోని నిందలు మోపిన వాడు మన ఎదురుకుండా ఉన్నాడు. ఆ ప్లేటు పట్టుకుంటే నీకు సమాధానం వస్తుందా, చిరాకు వస్తుందా చెప్పాలి. ఈ దరిద్రుడు ఎక్కడికి కూడా దాపరించాడా, ఈ పనికి మాలిది ఎక్కడికి కూడా వచ్చేసిందా నా సమాధానాన్ని తీసేయడానికి అనిపిస్తుంది. అప్పుడు కూడా నువ్వేం కలిగి ఉండాలంటే, దేవా నాకు సమాధానము దయచేయను. అలాంటి ఆత్మీయ అనుబంధములోనికి మనం వెళ్ళాలి అని లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. దేవుడు సమాధానాన్ని తీసివేసి ఆయన మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఇది మొదటి నియమము. రెండవ నియమాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయము. దేవుడు ఎలా శోధిస్తాడో లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. దేవుడు మనల్ని ఎలా శోధిస్తాడంట? రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగునట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసేదనని ఒకడు అనుకొని నయ్యడల ఒకరినొకడు సహించుచు క్షమించాలి. రెండవది ఏంటంటే క్షమించాలి. హాని చేసిన వారు మన కళ్ళ ముందు ఉన్నా, బాధ పెట్టిన వారు మన కళ్ళ ముందున్నా, ఇబ్బంది పెట్టిన వారు మన కళ్ళ ముందున్నా, మనలో ఏముండాలట? క్షమించే స్వభావం. అంటే
క్షమించే స్వభావము నీలో ఉందో లేదని దేవుడు నిన్ను చెప్పలే, పరీక్షిస్తాడు. క్షమించే తత్వం నీలో ఉందా లేదా, క్షమించే సుగుణం నీలో ఉందా లేదా, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మన మీద దాడి జరుగుతుంది, మనం నష్టపోతాం, మనం ఇబ్బందులు పాలైపోతాం, మన బాధల పాలైపోతాం. అలాంటి పరిస్థితిలో మనల్ని కొట్టినవాడు, మనల్ని తిట్టినవాడు, మనల్ని ఇబ్బంది పరిచినవాడు, మనల్ని నష్టపరిచినవాడు మన కళ్ళ ముందు ఉంటే మనం ఏం చూపించాలంట? నేను నిన్ను క్షమిస్తున్నాను అనగలమా? మనం అనగలమా? అనాలి. ఎందుకంటే క్షమాపణ లేకపోతే నువ్వు పరీక్షలో ఓడిపోతావు. క్షమించే స్వభావం నీలో లేకపోతే నీ అమూల్యమైన విశ్వాసము పనికిరానిదిగా అయిపోతుంది. మన అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు ఎలా శోధిస్తాడు, ఎలా పరీక్షిస్తాడు అంటే క్షమించే గుణాన్ని మనలో ఉంచి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతాయి, మనల్ని బాధ పెట్టే పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడతాయి. అలాంటి సందర్భంలో లోకం అంటది, నేను వాడిని ఎప్పటికీ క్షమించలేను అంటారు. లోకం ఏమంటారు చెప్పండి? తప్పు చేసిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తి, మనల్ని నష్టపరిచిన వ్యక్తి, మనల్ని ఇబ్బంది పాలు చేసిన వ్యక్తి ఒకవేళ వచ్చి క్షమాపణ అడిగితే మనం ఏమంటాం చెప్పండి? నేను నిన్ను క్షమించలేను. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు క్షమించాలి, సహించాలి, సహించాలి. ప్రభు సహించాడు. ఆయన ఎంతగా సహించాడో, ఎన్ని అవమానాలు భరించాడో, ఎన్ని నిందలు భరించాడో, ఎన్ని బాధలు భరించాడో, ఎన్ని చోట్ల ఆయన అవమానపరచబడ్డాడో, ఎన్ని చోట్ల ఆయన అవమానపరచబడ్డాడు. ఒక సందర్భంలో మనం జాగ్రత్తగా చదివితే 4 సువార్తల్లో విషయం రాయబడింది. నీ తండ్రి ఎవరో నీకు తెలుసా అని అడిగారు. ఎవరు అడిగారు? నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? ఎంతటి అవమానకరమైన మాటలు ఆయన పడ్డాడో, ఎంత భయంకరమైన నిందలను ఆయన మోసాడో. ఆయన్ని వ్యభిచారి అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఎందుకు అన్నారు తెలుసా? మగ్దలేని మరియ వేశ్య. మగ్దలేని మరియ ఎవరో వేశ్య, మారు మనసు పొందింది. ఎవరితో తిరుగుతుందంటే ప్రభు శిష్యులతో కొంతమంది స్త్రీలు తిరుగుతూ ఉన్నారు. అందులో మగ్దలేని మరియ ప్రభుకి ఎక్కువగా పరిచయం చేసింది. అందుకనే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని కూడా ఒక పుస్తకం రాశాడు, పనికిమాలినాడు. డావిన్సీ కోడ్ అనే బుక్ రాశాడు. ఏమని? యేసుప్రభు పెళ్లి చేసుకున్నాడు అని. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన వ్యభిచారిగా నింద వేయించుకున్నాడు, ఆయన త్రాగుబోతుగా అనిపించుకున్నాడు. ఏమని? మీ గురువు గారు త్రాగుబోతయ్యా అందరూ అంటున్నారు. అందరూ అని అంటూ ఉన్నప్పుడు, నువ్వు వ్యభిచారి అని అంటున్నప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటాను అనలే ప్రభు. ఎక్కడా అలా తగు పెట్టండి, నేనేంటో తేల్చుకుంటాను అనలా. త్రాగుబోతువు నువ్వు అని అందరూ ఎగతాళి చేస్తుంటే, నువ్వు పనికి మాలిన వాడవు, నువ్వు చెత్తవు, నువ్వు చేతకాని వాడు అని అందరూ అంటూ ఉన్నప్పుడు ప్రభు నెమ్మదిగా ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఫైనల్గా ఆయన అన్న మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. నీ అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు క్షమించగలవా లేవా? తప్పు చేసిన వ్యక్తి నీ కళ్ళ ముందున్నప్పుడు, అన్యాయం చేసిన వ్యక్తి నీ కళ్ళ ముందున్నప్పుడు, నిన్ను దూషించి ద్వేషించి నీ విలువను తీసివేసి నిన్ను ఒక కొరగాని వ్యక్తిగా చేసిన వారు నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ వ్యక్తులను నువ్వు క్షమిస్తావా లేదా? నీలో క్షమాగుణం ఉంటుందా ఉండదా? చాలా సందర్భాల్లో మనల్ని బాధ పెట్టిన వారు, మనల్ని అవమానపరిచిన వారు, మనల్ని ఇబ్బంది పాలు చేసిన వారు, మన మీద లేనిపోని పుకార్లు సృష్టించిన వారు, మన మీద లేనిపోని అబండాలు వేసిన వారు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నప్పుడు మన హృదయం రగిలిపోతుంది. అవునా? మన మనస్సు రగిలిపోతుంది. కానీ నువ్వు మనసుతో చెప్పాలి, నేను ఆ బిడ్డని క్షమిస్తున్నాను, అన్యాయం చేసిన వారిని నేను క్షమిస్తున్నాను, బాధించిన వారిని నేను క్షమిస్తున్నాను. ఆ క్షమా గుణం నీలో లేకపోతే అమూల్యమైన నీ విశ్వాసము పరీక్షకు ఏమవుతుంది? ఓడిపోతుందని లేఖనం చెబుతా ఉంది. దైవ జనాంగమ, క్రైస్తవుడిలో ఉండవలసినది మొట్టమొదటిగా సమాధానము, రెండవ శోధన చెప్పండి క్షమాపణ. క్షమాపణ, క్షమించే స్వభావం. దేవుని పిల్లలుగా మనము ఆలోచన చేయాలి.
దేవుడు శోధించే మూడవ విధానము, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు శోధించే మూడవ విధానము మనకి కనబడతా ఉంటుంది. యాకోబు పత్రికలు అంటాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అంటాడు, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అన్నాడు. ఈ మాట జాగ్రత్తగా చదవాలి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయుడి అన్నాడు. 2 విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీ పాపములను ఒకనితో ఒకడు, ఏ పాపాలు ఒప్పుకోవాలి? ఎంతకని ఏ పాపాలు ఒప్పుకోవాలి? ఏ పాపాలు అంటే అవతల వ్యక్తితో నువ్వు ఏ తప్పు చేసావో దాన్ని నువ్వు ఒప్పుకోవాలి. చాలా సందర్భాల్లో మనం సారీ చెప్తాం, అవునా కదా? నీ విషయంలో నీ పని చేశాను, సారీ అంటాం. ఇక్కడ గమనించాలి, ఇతరుల పట్ల, మన కుటుంబీకుల పట్ల, మన బంధువుల పట్ల ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలట? ఒప్పుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఆ తప్పును వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. ఇదిగో నీ విషయంలో నేను ఈ తప్పు చేశాను కాబట్టి నువ్వు నన్ను క్షమించు. మన పాపాన్ని ఎవరి దగ్గర అయితే మనము పాపము చేసామో, తప్పు చేసామో దాన్ని మనం వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలట. ఒప్పుకొని ఒకరికొకరు ఏం చేయాలట? ప్రార్థన చెయ్యాలి అని చెబుతూ ఏలియాని గురించి మాట్లాడుతున్నాడు. 15వ వచనములో ఏలియా గురించి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేస్తే వర్షము కురిసింది అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితంలో అలాంటి ఏలియా వంటి అద్భుతమైన విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి అంటే, మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము ఇవ్వాలి అంటే మనలో ఉండవలసిన గొప్ప మనసు ఏంటంటే ఒప్పుకోవాలట. చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఇతరుల పట్ల నువ్వు చేసిన తప్పును, ఇతరుల పట్ల నువ్వు చేసిన అన్యాయాన్ని, ఇతరుల పట్ల నువ్వు చేసిన మోసాన్ని, ఇతరుల పట్ల నువ్వు చేసిన చెడును ఒప్పుకోవాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటున్నావా? నువ్వు చేసిన చెడ్డ పనిని ఒప్పుకుంటున్నావా? కప్పుకుంటున్నావా? చాలా మంది కప్పుకుంటారు. నేను అనలేదు అనేసి ఏమంటాడు? నేను ఎక్కడ అన్నాను? నేను అనలేదు. తప్పు చేసి అంటాడు, నేను ఎక్కడ చేశాను? నేను చెయ్యలేదు. తప్పును కప్పుకుంటున్నావా? తప్పును ఒప్పుకుంటున్నావా? మన విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస ప్రయాణములో దేవుడు మనల్ని శోధిస్తాడు. దైవజనాంగమా, కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా తప్పులో పడిపోతాం, తెలియకుండా పాపంలో పడిపోతాం, తెలియకుండా అన్యాయంలో పడిపోతాం, తెలియకుండా చెడులో పడిపోతాం, తెలియకుండా దేవునికి దూరం అయిపోతాం. అలాంటి సందర్భాల్లో నువ్వు దేవుని దగ్గర, నీ స్నేహితుని దగ్గర, నీ బంధువు దగ్గర నువ్వు చేసిన తప్పును కప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా? ఒకవేళ నీ తప్పును కప్పుకుంటే నీ అమూల్యమైన విశ్వాసం దేవుని ఎదుట ఓడిపోతుంది. నీ తప్పును ఒప్పుకుంటే నీ అమూల్యమైన విశ్వాసం పరీక్షకు నిలబడుతుంది. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలట. మన వ్యక్తిగత క్షేమాభివృద్ధి, సంఘములో మన వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి అంటే, బలపడాలి అంటే, స్థిరపడాలి అంటే మనము పరీక్షలో నెగ్గాలి. ఎవరు పెట్టే పరీక్షలో? దేవుడు పెట్టే పరీక్షలో మనం నెగ్గాలట. ఎలాంటి పరీక్షలు పెడతాడో మనము ధ్యానిస్తూ ఉన్నాము. రెండవది, మనము చేసిన తప్పును మన వాళ్ళతో ఒప్పుకోవాలి. అదే విషయం చెప్పాడు, మీ పాపము ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఎవరితో అయితే నువ్వు తప్పు చేసావో ఆ తప్పును ఒప్పుకునే స్వభావము మనకు ఉండాలి. ఒప్పుకునే విషయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆదాము తప్పును ఒప్పుకోలే, అవ్వమ్మ తప్పును ఒప్పుకోలే. వాళ్ళ కప్పుకొని దేవుడిచ్చే ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. దేవుడిచ్చే అద్భుతమైన జీవితానికి దూరం అయిపోయారు. దేవుడిచ్చే జీవములో నుండి వారు వేరై పోయారు అని రాశాడు పౌలు. దేవుని జీవములో నుండి వేరైపోయారు. తప్పును ఒప్పుకోకపోతే, తప్పును నువ్వు కప్పుకుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. దేవుని పరీక్షలో ఓడిపోతావు.
దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. తప్పు చేయడం మానవ సహజం, ఒప్పుకోవడము దైవ లక్షణం. తప్పు చేయడం మానవ సహజం, ఒప్పుకోవడము దైవ లక్షణం. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. మన స్నేహితుల పట్ల, మన బంధువుల పట్ల, మన కుటుంబం పట్ల మనము తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళ ఎదుట నీవు ఒప్పుకోవాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు దైవ జనాంగం. మూడవదిగా 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది, సమాధానం విషయంలో ఆయన మనను పరీక్షిస్తాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. రెండవది ఏమిటి? రెండవది చెప్పాలి, క్షమించే విషయంలో దేవుడు మనను పరీక్షిస్తాడు. మూడవది, మన తప్పును ఒప్పుకునే విషయంలో దేవుడు మనను పరీక్షిస్తాడు. నాలుగవది, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక తీసారా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం అంటాడు, సహోదర ప్రేమ విషయములో. ఏ ప్రేమ ఇది? సహోదర ప్రేమ అంటే సంఘ ప్రేమ. సహోదర ప్రేమ అంటే ఏ ప్రేమ? సంఘ ప్రేమ. సహోదరులు అంటే సంఘం. సహోదర ప్రేమ విషయములు ఒకనయందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. సహోదర ప్రేమ విషయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీ తోటి సహోదరుల పట్ల నువ్వు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావో, నీ తోటి సంఘము పట్ల నువ్వు ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నావు, నీ సంఘము పట్ల సహోదర ప్రేమ ఎలా ఉంది? దేవుడు ఏర్పరిచిన సంఘములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో సహోదర ప్రేమను దేవుడు పరీక్షిస్తాడట. ఏ ప్రేమను? బంధువులతో నీ ప్రేమ బాగుంది, స్నేహితులతో నీ ప్రేమ బాగుంది, నీకు కావలసిన వారితో నీ ప్రేమ బాగుంది, కానీ సహోదరులతో నీ ప్రేమ ఎలాగుంది అని దేవుడు ఏం చేస్తాడు? సహోదర ప్రేమ విషయంలో ఆయన మనను పరీక్షిస్తాడు. కాబట్టి సహోదరులుగా మనం ఏం చేయాలి తెలుసా? అవతల వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళని మనము ప్రేమించాలి. వాళ్ళు ఎలాంటి వారైనా, వాళ్ళని మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, వాళ్ళు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు మన వైపు చూసినా చూడకపోయినా మన మనసులో ఏముండాలి చెప్పిన వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. నేను అంటాను, కనీసం సంఘం విషయంలో, సహోదరుల విషయంలో ఒక్కరి మీద మనకు కక్ష ఉన్న ఈ విషయంలో మనం ఏమయ్యాం చెప్పాలి? సహోదర ప్రేమ విషయంలో ఫెయిల్ అయిపోయాం. అంటే మన మనస్సులో ఎవరి మీద మనకేముండకూడదు తెలుసా? ద్వేషము ఉండకూడదు. హాని చేసినా, అవమానపరిచినా, గేలి చేసినా, ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా మన మనస్సులో వారి పట్ల మనం ఏం కలిగి ఉండాలట? ఎందుకంటే దేవుడు నిన్ను శోధిస్తాడు, నీ అమూల్యమైన విశ్వాసాన్ని శోధిస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, బంధాన్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, బంధుత్వాన్ని ప్రేమిస్తున్నావా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. సహోదర ప్రేమ విషయంలో మనము ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు నాలుగవదిగా ప్రేమ విషయంలో ఆయన మనల్ని పరీక్షిస్తాడట. ఏ విషయంలో? అబ్రహామును అదే పరీక్షించాడు. కొడుకును ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా? కొడుకును ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా? మీరు గమనించాలి, అబ్రహాము జీవితంలో ప్రతిదీ భార్య మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు చెప్పండి? మాట్లాడలేదండి, భార్య మాట విన్నాడు. కానీ దేవుడు చెప్పిన ఈ విషయంలో మాత్రం భార్య కూడా చెప్పలేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దైవ జనాంగం. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవుడు ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాలి అంటే ఆయన నిన్ను ఆ శోధనలకు అప్పగిస్తాడు. ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆయన నిన్ను పరీక్షిస్తాడు. సమాధానం లేకుండా చేసి ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఒప్పుకునే స్వభావం ఉందా నీలో లేదా ఆయన నిన్ను పరీక్షిస్తాడు. క్షమించే గుణం ఉందా నీలో లేదా ఆయన నిన్ను పరీక్షిస్తాడు. సహోదర ప్రేమ నీలో ఉందా లేదా ఆయన నిన్ను పరీక్షిస్తాడు. సంఘంలో మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఆ టైంలో మనం టీయో కాపీ ఇస్తాం. ఆ ఇబ్బంది పెట్టే మన కళ్ళ ముందుకు వచ్చానికి ఏం చేస్తాం? మనం
నువ్వు ఇచ్చే. మన మనసు అలాంటిది. కానీ మనకు అర్థం కావాలి, దేవుడు మనను పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆయన ప్రేమలో మనం ఓడిపోకూడదు. లోకం ముందు ఓడిపో, కుటుంబం ముందు ఓడిపో, సంఘం ముందు ఓడిపో, సమాజం ఎక్కడైనా ఓడిపో, దేవుని యందు మాత్రం నువ్వు నెగ్గాలి, ఆయన నెగ్గించాలి. లోకంలో ఓడిపో, నష్టం లేదు. నీ వ్యక్తిగతంగా ఓడిపోయాను ఓడిపోకూడదా, దేవుడి విషయంలో నువ్వు నెగ్గాలి, ఆయన్ని నెగ్గించాలి. దేవుడు కోరుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను మహారాజును చేయాలనుకుంటున్నాడు. ఆయన విలువైన వ్యక్తిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. యోగ్యకరమైన వ్యక్తిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నువ్వు నమ్మకత్వం కలిగి ఉన్నావని ప్రభువు నోటితో నిన్ను పిలవాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు నిలబడు దేవుని కొరకు, నువ్వు పోరాడు దేవుని కొరకు, నువ్వు ప్రయాసపడు దేవుని కొరకు. దేవుని నెగ్గించే విషయంలో, పరీక్షలో నెగ్గే విషయంలో, పరీక్షలో నిలబడే విషయంలో, పరీక్షలో బలపడే విషయంలో, పరీక్షలో దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో మనం నెగ్గాలి. లేఖనం చెబుతా ఉంది, దైవ జనాంగమా. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఎలాంటి ప్రయాణంలో ఉన్నామో దేవుడు ప్రేమతో పరీక్షిస్తాడు, క్షమాపణతో పరీక్షిస్తాడు, ఒప్పుకోలుతో పరీక్షిస్తాడు. చివరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కొలస్సీ పత్రికలో ఒక అద్భుతమైన విషయం మనకి కనబడుతూ ఉంది. కొలస్సీ పత్రిక ఒక అద్భుతమైన మాట. కొలస్సీ పత్రిక మనందరికి తెలిసిన మాట. ఒకసారి చూద్దామా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అంటాడు. 13వ వచనములో ఎవడైనను తనకు హాని చేసేదనని ఒకడినొకడు ఒకరినొకడు ఏం చేయాలట? క్షమించుడి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దైవ జనాంగమా, మొట్టమొదటిగా మనం సమాధాన విషయంలో పరీక్షించబడతాము. రెండవది దేవుని బిడ్డలారా, క్షమాపణ విషయంలో మనము పరీక్షించబడతాము. మూడవది ఒప్పుకోలు విషయంలో పరీక్షించబడతాము. నాలుగవది ప్రేమ విషయంలో పరీక్షించబడతాము అని లేఖనం చెబుతూ, ఐదవది అంటాడు, క్రీస్తు మిమ్ములను క్షమించులాగున మీరును. ఎలా క్షమించాలట? క్రీస్తు మిమ్ములను క్షమించులాగా. క్రీస్తు క్షమాపణకి లోక సంబంధమైన క్షమాపణకి తేడా ఏంటి చెప్పండి? క్రీస్తు క్షమాపణకి లోక సంబంధమైన క్షమాపణకి చాలా తేడా కనబడుతుంది. మీ జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు లోకం క్షమించే విధానం వేరు, ప్రభువు క్షమించే విధానము వేరు. ఇప్పుడు మనం ఎలా క్షమించాలట? క్రీస్తు మనలను క్షమించులాగా. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా, ఒకవేళ ఒక తప్పు నేను చేసినప్పుడు, ఒక భయంకరమైన పాపం నేను చేసినప్పుడు, ఒక భయంకరమైన నష్టాన్ని నేను కలిగించినప్పుడు జాగ్రత్త గమనించాలి. నేను నిన్ను క్షమించాను, కానీ నువ్వు చేసిన తప్పుకు నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు నష్టపరిచావు కదా, నష్టపరిహారం నాకు ఇస్తే నేను నిన్ను చెప్పాలి, క్షమిస్తాను. నువ్వు నన్ను నష్టపరిచావు కాబట్టి ఏమివ్వాలి? నష్టపరిహారం ఇవ్వాలి. నీ వల్ల నేను ఎంతగా నష్టపోయాను కాబట్టి అంత నష్టపరిహారం నాకు ఇస్తే నేను నిన్ను క్షమిస్తాను. కానీ క్రీస్తు క్షమాపణ నష్టపరిహారాన్ని కోరేది కాదు. ఆయన గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించే. ఘోర పాపం అంటే అది మన జీవితంలో క్షమించరాని పాపం, క్షమించలేని పాపం, క్షమించలేని పాపాన్ని కూడా క్షమించగలిగిన మనస్సు క్రీస్తు మనస్సు. అందుకని పిలిపి 2:5 అంటాడు, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మిత్రద్రోహం, ఏ ద్రోహం చెప్పండి? మిత్రద్రోహం. కూడా ఉండి వెన్నుపోటు పొడిస్తే అది క్షమించరా అని చెప్పాలి, నేరం కదా. మిత్రద్రోహం,
మిత్రద్రోహం చేసిన వారిని నమ్మక ద్రోహం నమ్మించి నట్టేట ముంచేవారిని అంటాను. శిష్యులందరూ నమ్మక ద్రోహం చేశారు. ఎవరి విషయంలో? ఒక్కడు కూడా నిలబడా లేదు. ఎవరు నిలబడ్డారా? అందరూ నమ్మక ద్రోహులే, అందరూ పారిపోయారు. అందులో మిత్రద్రోహి ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ అమ్మేశాడు. అందరూ నమ్మక ద్రోహులు, యోధ మాత్రము మిత్ర ద్రోహి. నేను అంటాను, మనల్ని ఎంతమంది అమ్మేస్తున్నారో తెలుసా? మనల్ని కూడా అమ్మేస్తారు చాలామంది. పావలకు అమ్మేస్తారు, 10 రూపాయలకి అమ్మేస్తారు, 10 పైసలకి ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తారు మనల్ని చాలామంది. కానీ ప్రభు మనస్సు కలిగి మనం వారిని క్షమించాలి. చాలా సందర్భాల్లో మనుషులు మనల్ని అమ్మేస్తారు. వాళ్ళ అవసరాలను బట్టి అమ్మేస్తారు, వారి పరిస్థితిని బట్టి మనల్ని అమ్మేస్తారు. చాలా మంది మనకు నమ్మక ద్రోహం చేస్తారు, చాలా మంది మనకు మిత్ర ద్రోహం చేస్తారు. చాలా మంది అన్యాయపు తీర్పట. ఏ తీర్పు ప్రభు మీదకి వచ్చింది చెప్పాలి కదా? అన్యాయపు తీర్పు. చాలా సందర్భాల్లో మనుషులు మనకు అన్యాయపు తీర్పును తీరుస్తారు. మనుషులు అన్యాయం పక్కన నిలబడి న్యాయాన్ని ఎగ్గొడతారు. మన జీవితాల్లో ఎన్నో ఎదురయ్యాయి. అన్యాయపు తీర్పు ఆయన మీద మోపబడింది. ఆ అన్యాయపు తీర్పును బట్టి ఎవరైతే తీర్పు తీర్చారో, ఆ తీర్పులో ఎవరైతే పాలుభాగస్తులుగా ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రభు మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు తీర్పు అన్యాయమైనదే కానీ దేవుడు ఏమంటున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. క్షమాగుణం, దయాగుణం చెప్పడానికి చాలా బాగుంటాయి. బాగుంటాయి చెప్పడానికి చాలా బాగుంటాయి. కానీ ప్రాక్టికల్గా మన జీవితంలో క్షమించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. తప్పు చేసినప్పుడు కదా, నిజంగా నేను అంటాను, మన పిల్లలు తప్పు చేస్తే ఒకలాగా ఉంటుంది, పక్క పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి ఒకలాగా కదా. నిజం చెప్పాలి. మనలో మన వాటిని మా పాప టీవీ రిమోట్ ఎరగొట్టేసింది. ఏం ఎరగొట్టేసింది? ఏమైనా అంటాం మనం? ఏమీ అనం కదా, ఏమీ అనం. మన వేసి చిన్నప్పుడు చాలా రిమోట్లు ఎరగొట్టేసింది, ఎప్పుడు ఏమనలే. పక్కోళ్ళు చూస్తాకు వచ్చారు, ఎవరో పక్క పిల్లల చోటకు వచ్చి ఎరగొట్టారు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? తెయ్యి బొబ్బరు గుగ్గులు అంటావు. ఏ గుగ్గులు? బొబ్బరు గుగ్గులు. మనకు అర్థం కావాలి క్షమాగుణం. మన పిల్లల్ని ఎలా ప్రేమించామో మన తోటి వారిని కూడా అలాగే. ప్రభువు మనసది. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. ఆయన క్షమాపణ అందరికీ సమాంతరంగా ఇచ్చాడు. ఆయన ద్రోహాన్ని తట్టుకోలేము, అన్యాయాన్ని తట్టుకోలేము, అక్రమాన్ని తట్టుకోలేము, నిందను మోయలేము. ఒక బాధను మనం మోయలేం. ఏదైనా చిన్న నింద మన మీదకి వస్తే ఎంత అల్లల్లాడిపోతామో. ఇంతమంది ఉండగా నా మీదకే రావాలా, నేనే దొరికానా అంటాం అన్నమాట చాలా మంది. కానీ ఆ నింద నీ మీదకి వచ్చిందంటే దేవుడు నిన్ను శోధిస్తున్నాడు, దాని అర్థం అది. ఆ అవమానం నీ మీదకే వచ్చిందంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వారికే మీదకే నిందలు వస్తాయి. దేవుడు అవమానపరిచిన వారి మీదకే నిందలు వస్తాయి. దేవుడు కోరుకున్న వారి మీదకే ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయని లేఖనం చెబుతా ఉంది. కొండ మీద ప్రసంగంలో ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మనందరికీ తెలిసిన మాట. చూద్దాం. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో అంటాడు, 5వ అధ్యాయంలో ఒక విలువైన సత్యాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు దైవ జనాంగమా ఏమంటాడో తెలుసా? కొండ మీద 11వ వచనంలో అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్టమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మన మీద చట్టమాటలు పలుకుతుంది లోకం, మనల్ని నిందిస్తుంది లోకం, మనల్ని అవమానపరుస్తుంది లోకం. అలాంటప్పుడట మీరు ధన్యులు అన్నాడు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. అంటే ఒక వ్యక్తిగత విశ్వాస జీవితంలో అమూల్యమైన విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు శోధనలకు అప్పగించబడతారు. దేనికి? ఎవరైతే ఈ 2026లో శోధింపబడుతున్నారో, ఎవరైతే ఈ 2026లో పరీక్షింపబడుతున్నారో దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ పరీక్షలలో నువ్వు నెగ్గాలని ఆయన ఎదురు
చూస్తూ ఉన్నాడు. ఎంతవరకు శోధిస్తాడట? నువ్వు సహించగలిగినంత. నీవు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధించడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. కొన్ని సందర్భాల్లో లోకం మనల్ని మన స్థాయికి మించి శోధిస్తుంది. మన కుటుంబీకులు, మన స్నేహితులు, మన బంధువులు మన స్థాయికి మించి మనల్ని ఇబ్బంది పెడతారు. కానీ దేవుడు అలాంటివాడు కాదు. నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి దేవుడు నిన్ను శోధిస్తాడు, శోధనలకు అప్పగిస్తాడు. శోధింపబడిన మీదట దేవుడు నిన్ను మొట్టమొదటిగా ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. రెండవది, నిన్ను ఆయన మహిమపరుస్తాడు. మూడవది, ఆయన నిన్ను ఏం చేస్తాడట? ఘనపరుస్తాడు, అంటే కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి 2026లో మన విశ్వాస జీవితం ఏం చేయబడుతుంది? పరీక్షించబడుతుంది, శోధింపబడుతుంది. నిలబడదాం, దేవుణ్ణి గెలిపిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనమైన శ్రేష్టమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా వ్యక్తిగత విశ్వాస జీవిత ప్రయాణములు, మా